నమస్తే గురూజీ, శతకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. నా నా కొడుకు గురూజీ ఎంబీఏ చేసినాడు, ఇంటర్ చేసినాడు గురూజీ. ఫస్ట్ ఫ్రీ ర్యాంక్, ఫ్రీలోనే పోయినాడు గురూజీ. వెరీ గుడ్. మేమేం చెప్పలేదు గురూజీ. సిఏ పోయినాడు. సిఏ పోయి సిఏలో కూడా సిపిటి అయిపోయింది గురూజీ. సిపిటి అయిపోయిన తర్వాత ఆర్టికల్స్ ఉండే, ఇప్పుడు లేదు, ఐపీటీసీ 2010 2009 అట్లా ఉంటది. ఆర్టికల్స్ చేసుకుంటూ ఒక అమ్మాయి దోవడి, ఆ అమ్మాయి కూడా సిఏ చదివింది. సిపిటి పాస్ అయిందంట. పిసిసి పాస్ అయితే ప్రేమించాను, లేకుంటే లేదంటే పిసిసి రాలే. అది నేను 5 years గురూజీ చదివినది. ఏమన్నా తప్పులుంటే క్షమించు గురూజీ. పర్వాలేదు తల్లి. అయ్యో, డిప్రెషన్ లో పోయినాడు గురూజీ. ఓకే ఓకే. డిప్రెషన్ లో పోయింటే మళ్ళీ ఆడ అక్కడ ఆశా హాస్పిటల్, హైదరాబాద్ లో ఆశా హాస్పిటల్ ఉందిలే గురూజీ. దాంట్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించి 15 రోజులు దేవుని అనుకూలం కొద్దీ బాగైన తర్వాత ఎమ్మడే డిగ్రీ ముందే రాస్తూ ఉండే ప్రైవేట్ గా. ఇంకా ఎమ్మడే గురూజీ పరీక్ష హాస్పిటల్ నుంచి వచ్చినాం, మరుసటి రోజే పరీక్ష రాసినాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్, 3వ year. బాగానే వచ్చింది గురూజీ. వచ్చి మళ్ళీ ఎంబీఏకి పంపించినాము. భగవంతుని దయ్యం బాగానే ఉంది గురూజీ. ఎంబీఏకి పంపించినాక టాబ్లెట్లు మానుకున్నాం. మానుకుంటే మళ్ళీ 2015 16 ఏమో మళ్ళీ డిప్రెషన్ లోకి పోయినాడు గురూజీ. ఓకే. మళ్ళీ డిప్రెషన్ లోకి పోయింటే మళ్ళా టాబ్లెట్, మళ్ళీ ట్రీట్మెంట్ ఇప్పించినాం అక్కడ ఆశా హాస్పిటల్లోనే. ఎంబీఏలో క్యాంపస్ లోనే ర్యాంక్ ఉద్యోగం వచ్చింది గురూజీ. ఇప్పుడేమో ఉద్యోగం చేస్తున్నాడు గాని టాబ్లెట్లు వేసుకోకపోతే అప్పుడు లాగానే ప్రవర్తించుతాడు. ఇప్పుడు 2-3 రోజులే గురూజీ ఆ బదులు అనుగ్రహం మాకు ఇచ్చినాడు. 2-3 రోజులయ్యా, మనశ్శాంతి కూడా లేదు మాకు. ఉద్యోగం పోతాదేమో, నా ఉద్యోగం పోతాదేమో, నాకు అన్ని తప్పులు ఎర్రెర్రలు వస్తున్నాయి అని ఇంకా వాడు బాధపడేది కాక పెళ్లి చేసినాం గురూజీ. 8 నెలలు అయింది. అమ్మాయి కూడా మంచిదే. ఆ అమ్మాయిని బాధ పెడతాడు, నన్ను బాధ పెడతాడు గురూజీ. నాకైతే అసలు ఎట్లా ఏం చేయాలా ఈ గురూజీ, ఎప్పుడు నాకు ఇస్తాడా, ఏమి కథ అని ఎన్ని రోజులు నేను ముక్కుకుంటూనే ఉన్నాను గురూజీ. ఈ రోజు మీరు చెప్పిన ఏ విషయమాలు ఖచ్చితంగా చేస్తాను గురూజీ. 9 నుంచి 10:30 వరకు ఎక్కడికి పోను గురూజీ, మీ టీవీ ముందే కూర్చుంటా. సరే తల్లి, మంచిదమ్మా. సరే చెప్పండి. ఇప్పుడు అబ్బాయి ఎక్కడుంటాడు? హైదరాబాద్ లో గురూజీ. ఓకే ఓకే. వాళ్ళ భార్య ఏం చేస్తూ ఉంటది? భార్య ఇంట్లోనే ఎంబీఏ చేసింది. ఇంకా ఉద్యోగానికి అవకాశం రాలే గురూజీ. ఉన్ని ప్రాబ్లం లేదు. ఇప్పుడు అబ్బాయికి ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి మీకు పరిహారం కావాలి కదా. ఏం చేయాలో మా రాతను, మా కర్మను వద్దులే గురూజీ అనుకుంటేనే బాధ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.